గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు నాగరాజ్ అండి. కొత్తవర్గం విలేజ్, గజపతినగరం మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. మొన్న జరిగినటువంటి డిఎస్సిలో 2025 డిఎస్సిలో నేను పీఈటీకి 104 ర్యాంక్ వచ్చింది సార్. నాకు జోన్ లెవెల్లో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆగస్టు 29ని పిలవడం జరిగితే నేను ఆగస్టు 29 కూడా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సర్టిఫికేట్లు కూడా అంతా బాగా సవ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా అక్కడ డిఈఓలు ఎంఈఓలు కూడా నీకు 100% జాబ్ వచ్చిందమ్మా, 1:1లో పిలిచారు కదా అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగిన తర్వాత నేను అక్కడ హ్యాపీగా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని అంటే నా మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. నాకు ముందు 104 ర్యాంక్ వచ్చింది, తర్వాత ఏమో 101 ర్యాంక్ అనేది చూపించడం జరిగింది. ఏంటి ఇలా జరిగిందనే ఉద్దేశం మీద మన విజయనగరం డిఈఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. డిఈఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు డెఫినెట్గా మాకైతే ఇక్కడ తెలియదు సిచ్యువేషన్స్, సెలక్షన్ లిస్ట్ మొత్తం ప్రాసెస్ మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అమరావతిలో ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీకు సజెస్ట్ చేస్తారు ఏంటనేది మాకైతే తెలియదని అన్నట్టుగా చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన ఆర్జీడీ ఆఫీస్కి కూడా వెళ్ళమని చెప్పారు అన్నమాట. ఆర్జీడీ ఆఫీస్కి వెళ్తే అక్కడ నేను అడిగాను అనమాట, ఏంటి సార్ సెలక్షన్ లిస్ట్లో నా పేరు ఈ విధంగా వచ్చింది, 104 ముందు వచ్చింది కదా ర్యాంకు, తర్వాత 104 ఎందుకు ర్యాంక్ చేంజ్ చేస్తారని అంటే, ఇక్కడ మాకు తెలియదండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తారు అని అన్నట్టుగా అన్నారు. అయితే అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అంటే, బాబు మాకు సెలక్షన్లో ఏ విధంగా ఉందో అలానే మేము ప్రొసీడ్ అవుతాం తప్పించి నీవు ఒక్కడి గురించి కదా మార్చాం కదా అని అన్నట్టుగా అన్నారు సార్. మొత్తం తర్వాత వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తే దాంట్లో నా నేమ్ లేదు సార్. నా నేమ్ లేకపోతే ఏంటి ప్రాసెస్ అనేసి ఉద్దేశం మీద నేను తిరగని చూడలేదు. నాకు దాని గురించి ఏ పరిష్కారం ఎవరు ఏం చెప్పలేదు అన్నమాట. దాంతో నేను నా యొక్క జీవితం మొత్తం అక్కడతో నాశనం అయిపోయినట్టుగా నేను ఫీల్ అయ్యాను అన్నమాట. ఎందుకంటే ఇన్ని పోస్టులు తీసి కూడా న్యాయం జరగకపోతే ఎందుకు వేస్ట్? ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి చాలామంది ఖాళీగా తిరగడం కంటే మాకంటే ఒక న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం మేమైతే పోరాటం చేస్తాం సార్ డెఫినెట్గా. అయితే ఈ పోరాటం కోసం అయితే వైఎస్ఆర్సీపీ తరఫున ఈ 10వ తేదీన పోరాట కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ డిఎస్సి పర్పస్ మీద. నేను అక్కడ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. వాళ్ళతో పాటు నేను కూడా పోరాటం చేస్తాను, ఎందుకంటే ఇది నా లైఫ్ కాబట్టి. డెఫినెట్గా ఇదైతే న్యాయం జరిగినంత వరకు మేమైతే పోరాటం చేస్తాం సార్. ఆపం సార్. ఇది నా ఒక్కడికే కాదు, ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి ఎవరికి జాబ్ రాలేదు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మా జాబ్ మేము సంపాదించుకున్నంత వరకు మేము పోరాటం చేస్తాం అన్నమాట. మాకైతే చాలా అన్యాయం చేసింది అన్నమాట. చాలా అంటే చాలా. వాళ్ళు చెప్పుకున్నట్టుగా 16,000 మెగా డిఎస్సి 16,347 పోస్టులు తీసామనేసి అంటే ఎక్కడ సార్? ఇలాంటి వాళ్ళు ఇలాగ అన్యాయం చేసుకుంటూ పోతే వాళ్ళు ఎన్ని పోస్టులు తీస్తే ఏంటి? న్యాయం జరగలేనప్పుడు వేస్ట్ కదా.